ఓ వ్యక్తి ఎన్నో తప్పిదాలు చేస్తూ వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మళ్ళా వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, పలానా వ్యక్తి సరిగా లేడు, పలానా వ్యక్తి జీవితం సరిగా లేదు, పలానా వ్యక్తి జీవితంలో అనేకమైన పాపాలు ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, స్వస్థతలు లేదా ఎంతో ఆశీర్వాదదాయకమైన ధనప్రాప్తి కలుగుతూ ఉన్నది. అతను సరైన వ్యక్తి కాదు అని తెలిసిన ప్రజలు అతని దగ్గరికి పోతున్నారు. అన్నా, దేవుడు సేవకుడిని ఒకలాగా విశ్వాసిని ఒకలాగా ట్రీట్ చేస్తాడా? సేవకుడికి విశ్వాసికి వేర్వేరు తీర్పులు ఉంటాయా అంటే నేను అన్నాను, అవును, సేవకుడికి విశ్వాసికి వేరువేరు తీర్పులు ఉంటాయి. అయితే నువ్వు అనుకున్నట్లు కాదు. విశ్వాసికి ఒక బాలు శిక్ష అయితే సేవకుడికి రెండింతల శిక్ష ఉంటుంది తప్ప సేవకుడిని స్పెషల్గా కన్సిడర్ చేసేది సేవకుడికి తక్కువ శిక్ష ఏం లేదు, డబల్ ఉంటుంది ఇంకా అని చెప్పిన. మరి అలాగైతే అతని ద్వారా దీవెనలు వస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి ఎలాగా అని అడిగాడు. నేను ఒకటే మాట అన్నాను, నాయన ఆశీర్వాదం అంటే నీ దృష్టికి ఏమిటి? పైసలా? ఓ దినాన యేసుక్రీస్తుల వారు శోధించబడుతున్నప్పుడు సైతాన్ ఒక మాట అన్నాడు, ఈ లోకమును దాని భోగమంతా కూడా నా వశమై ఉన్నది, నాకు నమస్కరించు, నేను దీనిని నీకు ఇస్తానని చెప్పి యేసు ప్రభుని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే నమస్కరించాలి అని రాయబడి ఉన్నది. నేను నా తండ్రి అయిన దేవునికి మాత్రమే నమస్కరిస్తానన్నాడు. యేసు ప్రభు ఎదుట రెండు విషయాలున్నాయి. ఒకటి, లోక భోగమును, దాని ఘనత, దాని వైభోగం, దాని వలన కలిగే సుఖం యేసు ప్రభు ఎదుట ఉంచాడు సైతాన్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఎదుట ఉంచిన విషయం ఏంటో తెలుసా? సిలువ శ్రమలు, కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మి వేసే స్థితులు, పిడుగుత్తులు. ఏ ప్రజల కోసం అంగలార్చాడో, ఏ ప్రజల కోసం ప్రయాసపడ్డాడో ఆ ప్రజలే సిలువ వేయండి అని వేసే కేకలు. తండ్రి యేసు ప్రభు ఎదుట ఉంచింది సిలువ. తండ్రి యేసు ప్రభు ఎదుట ఉంచింది శ్రమను. తండ్రి యేసు ప్రభు ఎదుట ఉంచింది ఏంటి? అవమానాలు, ఆక్రందనలు, అవరోధాలు, ఆటంకభరితమైనటువంటి స్థితులు ఎన్నో. సైతాన్ యేసు ప్రభు ఎదుట ఉంచింది ఏంటో తెలుసా? ఈ లోక భోగమును, దాని మహిమను. యేసు ప్రభు ఏం చూస్ చేసుకున్నాడు అనంటే తండ్రి చిత్తమైన శ్రమనే ఎంచుకున్నాడు, కానీ లోక భోగాలను, లోక వైభోగాలను, లోక సుఖాలను ఆశీర్వాదాలుగా యేసు ప్రభు ఎంచుకోలేదు. మరి ఈరోజు సంఘం ఏం చేస్తుంది అంటే, ఆశీర్వాదం అంటే పైసలు, ఆశీర్వాదం అంటే రోగమునకు స్వస్థత, ఆశీర్వాదం అంటే కార్లు కొనుక్కోవడాలు, ఖరీదైన బంగళాలు కట్టుకోవడాలు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అయ్యగారు చేసే బోధ వాక్యబద్ధమా కాదా అన్నది అవసరంలా. అవసరమైన విషయం ఏంటంటే మనకు పైసలు వస్తున్నాయా లేదా? బిడ్డ, ఈరోజు ఆశీర్వాదం అంటే ఏంది? యేసు ప్రభు సిలువలో మరణించాడు, యేసు ప్రభు పునరుత్థానుడై లేచాడు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, తండ్రి చిత్తము నెరవేర్చిన తనయుడుగా ఉన్నాడు. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే బ్యాంకు బ్యాలెన్సులు కాదు. ఆశీర్వాదం అంటే కొనుక్కున్న స్థలాలు, పొలాలు కాదు. భూమి అందంతటా విస్తారమైన సంపదను సంపాదించుకొని చచ్చిపోయి నరకానికి పోతే నీదేం ఆశీర్వాదం? ఒళ్ళమ్ముకొని కూడా లక్షలు సంపాదించవచ్చు, ఆశీర్వాదమా? నీదేం ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం అంటున్నావు? దేనికోసం దేవుని సన్నిధికి వస్తున్నావు? నీ పర్పస్ ఏంటి? నీ ఆలోచన ఏంటి? దేవుని పట్ల నీ ఉద్దేశం ఏంటి? యు అండర్స్టాండ్?